ఈ వెన్నుపూసలు అంటే నడుములో బోన్స్ అనమాట. ఇవి ఒకదాని మీద ఒకటి పేర్చినట్లుంటాయి. అవి ఒక్కొక్కసారి పక్కకి జరుగుతా ఉంటాయి. దీన్నే స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అసలు ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే ఏంటి? అది ఎందుకొస్తుంది అనేది చూద్దాము. హాయ్! నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ వెన్నుపూసలు అంటే బోన్స్, నడుములో స్పైన్‌లో ఉండే బోన్స్‌ని మనం వెన్నుపూసలు అంటాము. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ప్రాపర్ అలైన్మెంట్లో ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉంటాయి. ఇప్పుడు మనం గోడలో ఇటుకలు ఎలా ఉంటాయి అలా ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉంటాయి అన్నమాట. కొన్ని కారణాల వలన ఈ బోన్ అలైన్మెంట్ తప్పుతూ ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోతూ ఉంటాయి. ఇలా జరగడం వలన ఏమవుతుందంటే ఈ వెనకాలే నరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుములో ఈ బోన్స్ పక్కకి జరిగాయి అనుకోండి, ఈ బోన్స్ వెనకాలే ఈ కాళ్ళల్లోకి వచ్చే నరాలు ఉంటాయి. ఈ నరాల మీద ఒత్తిడి పడి వీళ్ళకి పెయిన్ అది వస్తూ ఉంటుంది. నడుము నొప్పి, కాలు జాలు, సయాటికా టైప్ పెయిన్. ఇది అసలు ఎందుకు జరుగుతుంది అనేది చూస్తే మేజర్గా 2 రీజన్స్ అండి. మేజర్గా అంటే వేరే కారణాలు కూడా ఉంటాయి, కానీ మేజర్గా ఎక్కువగా 90% ఆఫ్ ది పేషెంట్స్ ఈ 2 కేటగిరీస్లోనే ఉంటారు. ఒకటి ఏంటంటే ఈ బోన్స్ మధ్యలో కొన్ని జాయింట్స్ ఉంటాయి. వీటిల్లో మేము ఫాసెట్ జాయింట్స్ అంటాం. దాంతోపాటు ప్రతి 2 బోన్స్ మధ్య కుషన్ లాగా ఉండేది డిస్క్ అంటాం. ఇవి అరుగుతూ ఉంటాయి. మనకి ఏజ్ పెరిగే కొద్ది కానీ ఇతరత్ర కారణాల వలన ఈ డిస్కులు అరగడం, ఈ ఫాసెట్ జాయింట్స్ అరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అరుగుదల ప్రాసెస్ వలన ఈ బోన్స్ ఒకదాని మీద ఒకటి స్టెబిలిటీ కోల్పోతాయి అన్నమాట. దానివలన అవి ఒకదాని మీద ఒకటి ఇలా పక్కకి జరగడం చూస్తాం. ఇలా అరుగుదల ప్రాసెస్ వలన వెన్నుపూసలు పక్కకి జరగడాన్నే డీజనరేటివ్ టైప్ ఆఫ్ స్పాండైలోలిస్థెసిస్ అంటే డీజనరేటివ్ స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అంటే డీజనరేషన్ అంటే అరుగుదల, స్పాండైలోలిస్థెసిస్ అంటే వెన్నుపూసలు పక్కకి జరగడం. సో ఇది ఒక కారణం, మేజర్ రీజన్ ఎక్కువగా చూసేది. ఈ ప్రాబ్లం ఏంటంటే దాదాపు అందరూ 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారు. అరుగుదల ప్రాసెస్ వలన జరుగుతుంది కాబట్టి. ఈ రెండో మేజర్ రీజన్ నేను చెప్పాను కదండి. నార్మల్గా ఈ ప్రతి 2 బోన్స్ ఒకదాని మీద ఒకటి కదలకుండా స్టేబుల్గా ఉంటాయి. కానీ ఈ స్టెబిలిటీ ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రతి 2 బోన్స్ మధ్య వెనకాల ఒక బోని కనెక్షన్ ఉంటుంది, ఒక బోన్ బ్రిడ్జ్ లాగా కనెక్షన్ ఉంటుంది. దీన్నే పార్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్ అంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కారణాల వలన ఈ బోన్ బ్రిడ్జ్లో డిఫెక్ట్స్, గ్యాప్స్ రావచ్చు, ఫ్రాక్చర్ అవ్వచ్చు పార్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్ అనేది. అంటే ఆ బోన్ బ్రిడ్జ్ డ్యామేజ్ అవుతుంది. కారణం ఏదైనా సరే ఆ బోన్ బ్రిడ్జ్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది చెప్పాను కదండి, బోన్ బ్రిడ్జ్ బోన్స్ స్టెబిలిటీకి అవసరం అని చెప్పి. సో ఈ బోన్స్ స్టెబిలిటీ పోతాయి అన్నమాట. అందు గురించి అవి పక్కకి జరగడం చూస్తాం. ఈ బోన్లో డిఫెక్ట్, ఈ బ్రిడ్జ్లో డిఫెక్ట్ రావడాన్నే మేము స్పాండైలోలైసిస్ అంటాము. ఈ టైప్ ఆఫ్ స్పాండైలోలిస్థెసిస్ని ఇస్థమిక్ స్పాండైలోలిస్థెసిస్ అంటాం. ఈ ప్రాబ్లము ఎక్కువగా అడోలసెంట్స్ అంటే రఫ్గా ఏంటంటే 12 నుంచి 20 ఏళ్ల వయసు వాళ్ళల్లో చాలా ఎక్కువగా చూస్తాము. అలా అని ఇదేదో ఈ ఏజ్కే కన్ఫైన్ అయిందని చెప్పుకోకూడదు. కొంతమంది ఈవెన్ 50-55 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తాం. కానీ ఎక్కువ మంది మాత్రం ఈ 12 నుంచి 20 సంవత్సరాల వయసున్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సరే, ఈరోజు ఏం చేద్దాము, ఈ డీజనరేటివ్ ఈ స్పాండైలోలిస్థెసిస్ గురించి మాట్లాడుకుందాం. అంటే అరుగుదల వలన వచ్చే ఈ వెన్నుపూసలు జారడం. ఈ అరుగుదల వలన రావడం వలన వీళ్ళకి నడుము నొప్పి ఉంటుంది. ఈ నరాల మీద ఒత్తిడి ఉంటుందని చెప్పాం కదండి. ఈ నరాల మీద ఒత్తిడి వలన ఈ కాలు జాలు, సయాటికా టైప్ పెయిన్ ఉంటుంది. కాలు జాలుతో పాటు వీళ్ళకి కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, మొద్దుబారినట్టు ఉండడం కానీ జరుగుతుంది. కొంచెం దూరం నడిస్తే అంటే నడవడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కానీ కొంచెం దూరం నడిచిన తర్వాత కాళ్ళల్లో నొప్పి పెరగడం, కాళ్ళు బరువుగా అనిపించడం, నడవలేకపోవడం, ఇటువంటి కంప్లైంట్స్ చూస్తాం అన్నమాట. దీన్నే మేము క్లాడికేషన్ అంటాం. కొంతమందికి ఇంకా రేర్గా అంటే కాళ్ళల్లో కండరాల్లో బలహీనత కనిపించడం, యూరిన్ మోషన్ మీద కంట్రోల్ పోవడం, ఇవన్నీ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. కానీ మేజర్గా నడుము నొప్పి, ఈ రేడియేటింగ్ పెయిన్తో పాటు తిమ్మెర్లు, మంటలు, మొద్దుబారినట్లు ఉండడం, ఇవి చూస్తాము. ఈ క్లాడికేషన్ నడవడం వలన నొప్పి పెరగడం, కొంచెంసేపు నుంచున్నా కూడా ఉన్న నొప్పి పెరగడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ కంప్లైంట్స్ వచ్చిన వెంటనే మనం ఇది ఉందా లేదా అనేది మనకి ఈ టెస్టుల్లో
ఎక్స్రేస్ తీస్తే ఎక్స్రేస్లో మనకి ఈ వెన్నుపూసలు జారినయా లేదా అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ ఎక్స్రేస్ కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ స్టాండింగ్ పొజిషన్లో తీస్తే మనకి ఈ బోన్ అలైన్మెంట్ ప్రాపర్గా తెలుస్తుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే పేషెంట్స్ ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని వస్తారు. ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే నార్మల్గా స్లీపింగ్ పొజిషన్లో పడుకోబెట్టి తీస్తారు కాబట్టి ఒక్కోసారి ఎర్లీ స్టేజెస్లో ఉన్న ఈ ఇన్స్టెబిలిటీ అనేది మనకి స్లీపింగ్ పొజిషన్ పడుకోబెట్టి తీస్తే తెలియదు అనమాట. సో ఈ స్టాండింగ్ పొజిషన్లో అప్పుడు మేము ఎక్స్రేస్ తీసుకుంటాం. అప్పుడు ఈ వెన్నుపూసలు జరిగిందా లేదా అనే విషయం మనకి తెలుస్తుంది. సో మేజర్గా ఈ 2 రీజన్స్ అండి. ఈ అరుగుదల వలన వచ్చే ఈ వెన్నుపూసలు జారడం డీజనరేటివ్ స్పాండైలోలిస్థెసిస్, ఈ బోన్లో గ్యాప్ వచ్చి ఈ వెన్నుపూసలలో జారడం, వీటిని ఇస్థమిక్ టైప్ ఆఫ్ స్పాండైలోలిస్థెసిస్ అంటారు.